క్రిష్ వెంకట్ అంటే మేము మ్యాక్సిమం నేను 200 సినిమాలలో అన్నతోనే ఒక 20 నుంచి 30 సినిమాలు చేశాము. మాకు అన్న అంటే ఒక గురువు లాంటోడు. సో ఈ రోజు వారు మన మధ్యలో చాలా వరకు ఫిలిం నుంచి మనకి సపోర్ట్ చేస్తున్నారు కానీ కొన్ని ఫేక్ న్యూస్ వల్ల కూడా ఈరోజు ఆ విధంగా వచ్చేటువంటి డొనేషన్స్ కూడా రాలేదు చూస్తా ఉన్నాం. నిజంగానే అటువంటి సిచ్యువేషన్ అంటే మ్యాక్సిమము మాకు క్రిష్ వెంకట్ అనే మీలో ఛానల్ వాళ్ళు చాలా మంది దాతలు ముందుకు వచ్చారు. ఒక 50 లక్షలది ఫేక్ న్యూస్లోని లాస్ట్ మూమెంట్లో వేయలేరు. ఉన్నది ఒకటే రామ్నగర్ ఇల్లు, అది కూడా 5 లక్షలు గిరిపెట్టేశారు మొన్న రీసెంట్లో. అందుకే లాస్ట్ 50 లక్షల న్యూస్ ఎప్పుడు వచ్చిందో అప్పటి నుంచి ఇక సాయం అనేది ఆయన ప్రభాస్ గారు 50 లక్షలు ఇస్తున్నారని అని చెప్పేసి ఆ విధంగా అందరూ నమ్మేసి ఆయన రీసెంట్లో ముందుకు రాలేదు. ఎవరు చేసినా కూడా గూగుల్ పే ఫోన్పేలో 1 రూపీ 10 రూపీస్ 50 రూపీస్ అలా ఆ గూగుల్ పే కూడా స్టక్ అయిపోయింది ఆ 1 రూపీ 10 రూపీస్లలో. అందులో మన క్రిష్ వెంకట్ అన్నకు అది చిన్న చిన్నగానే వెళ్ళిపోయింది. అది అలా వాస్తవానికి అంటే డబ్బు ఒకటే సమస్య ఏంటంటే అక్కడ దాతలు ముందుకు రాకపోవడం, ట్రాన్స్లేట్ చేయకపోవడం ఒకటి అన్నట్టు. మెయిన్ మా కిడ్నీకి చాలా మంది దాతలు వచ్చిర్రు అని అన్నకు బాడీ సహకరించలేదు. ఒకటి మీద ప్రాబ్లము హాస్పిటల్లో ఉన్నట్ల ఒకటి అయింది. మెయిన్ పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఆయనకు పసకలు వచ్చేసి బ్రెయిన్ కొట్టింది. అది దానివల్ల బయటికి డాక్టర్లు తీసుకురాలేకపోయారు. ఇలా మా క్రిష్ వెంకట్ నడుచుకుంటూ వస్తారంటే ఆయన అంబులెన్స్లో వండుకొని తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. దాదాపు మనం చూస్తాం నెల రోజుల నుంచి సామాజిక మాధ్యమాల్లో చాలా మంది హెల్ప్ చేసే ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ముందుకు వచ్చి వారి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఈ రోజు అకాల మరణం వల్ల వారు మనతో లేరు. అయితే మీ నుంచి కానీ మీ టీం నుంచి కానీ గబ్బర్ సింగ్ టీం నుంచి కానీ వీరికి ఎటువంటి విధంగా అండగా ఉండాలని ప్రభుత్వానికి కానీ లేదు ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకి చెప్పాలంటే ఏం చెప్తారు? మేము మ్యాక్సిమం రేవంత్ రెడ్డి అనే దాకా తీసుకెళ్ళాము. అన్నగారు గవర్నమెంట్ నుంచి 2-3 మంత్రులు కూడా వచ్చారు. మా హనుమంత్ అన్న కూడా వచ్చాడు. ఇప్పుడు కూడా మా గబ్బర్ సింగ్ టీం మా వదినకు మా అన్న బిడ్డకు మేము ఎప్పుడు అండగా ఉంటాము. గవర్నమెంట్ నుంచి రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్తాము. ఏదన్నా మీరు ఎందుకంటే రేవంత్ రెడ్డి అన్న మొన్న అవార్డ్ ఫంక్షన్ అని అన్నాడు, మన ఇండస్ట్రీకి నేను అండగా ఉంటాను అన్నాడు. మా వదినకి మీరు ఎలాంటి అయినా సాయం చేయాలి, ఆమెకు ఒక లైఫ్ చేయాలి. మా వదిన ఇక్కడ పని పోలేని పరిస్థితి. అలానే ప్రతి ఒక్క హీరోల దగ్గరికి వెళ్ళి మా వదినకు మేము న్యాయం చేస్తామని కోరుకుంటున్నాం. ఇంతమంది అంటుంటే చనిపోయినప్పుడు ఇప్పటికి కూడా ఎవరు చాలా తక్కువ మంది వచ్చినారు. మీ టీం వాళ్ళకి కొంతమంది ఇంకా ఎవరు కూడా తెలిసిన కూడా రాకపోవడానికి కారణమే మ్యాక్సిమం ఇప్పుడు బోనాల్ ఫెస్టివల్ ఒకటి. మ్యాక్సిమం హీరోలు షెడ్యూల్ ముందే రెడీ ప్లాన్లు ఉంటారు. కొందరు రాలేకపోతారు, కొంతమంది వస్తారు, కొంతమంది మా వద్ద ఫోన్లు కూడా చేస్తారు. అని ఎక్కడున్నా కూడా మా అన్నకు 100% బాధనే పడుతున్నారు వాళ్ళు. అన్న క్రిష్ వెంకట్ అంటే మేము మ్యాక్సిమం నేను 200 సినిమాలలో అన్నతోనే ఒక 20-30 సినిమాలు చేశాము. మాకు అన్న అంటే ఒక గురువు లాంటోడు. సో ఈ రోజు వారు మన మధ్యలో చాలా వరకు ఫిలిం నుంచి మనకి సపోర్ట్ చేస్తున్నారు కానీ కొన్ని ఫేక్ న్యూస్ వల్ల కూడా ఈరోజు ఆ విధంగా వచ్చేటువంటి డొనేషన్స్ కూడా రాలేదు చూస్తా ఉన్నాం. నిజంగానే అటువంటి సిచ్యువేషన్ అంటే మ్యాక్సిమము మాకు క్రిష్ వెంకట్ అనే మీలో ఛానల్ వాళ్ళు చాలా మంది దాతలు ముందుకు వచ్చారు. ఒక 50 లక్షలది ఫేక్ న్యూస్లోని లాస్ట్ మూమెంట్లో వేయలేరు. ఉన్నది ఒకటే రామ్నగర్ ఇల్లు, అది కూడా 5 లక్షలు గిరిపెట్టేశారు మొన్న రీసెంట్లో. అందుకే లాస్ట్ 50 లక్షల న్యూస్ ఎప్పుడు వచ్చిందో అప్పటి నుంచి ఇక సాయం అనేది ఆయన ప్రభాస్ గారు 50 లక్షలు ఇస్తున్నారని అని చెప్పేసి ఆ విధంగా అందరూ నమ్మేసి ఆయన రీసెంట్లో ముందుకు రాలేదు. ఎవరు చేసినా కూడా గూగుల్ పే ఫోన్పేలో 1 రూపీ 10 రూపీస్ 50 రూపీస్ అలా ఆ గూగుల్ పే కూడా స్టక్ అయిపోయింది ఆ 1 రూపీ 10 రూపీస్లలో. అందులో మన క్రిష్ వెంకట్ అన్నకు అది చిన్న చిన్నగానే వెళ్ళిపోయింది. అది అలా వాస్తవానికి అంటే డబ్బు ఒకటే సమస్య ఏంటంటే అక్కడ దాతలు ముందుకు రాకపోవడం, ట్రాన్స్లేట్ చేయకపోవడం ఒకటి అన్నట్టు. మెయిన్ మా కిడ్నీకి చాలా మంది దాతలు వచ్చిర్రు అని అన్నకు బాడీ సహకరించలేదు. ఒకటి మీద ప్రాబ్లము హాస్పిటల్లో ఉన్నట్ల ఒకటి అయింది. మెయిన్ పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఆయనకు పసకలు వచ్చేసి బ్రెయిన్ కొట్టింది. అది దానివల్ల బయటికి డాక్టర్లు తీసుకురాలేకపోయారు. ఇలా మా క్రిష్ వెంకట్ నడుచుకుంటూ వస్తారంటే ఆయన అంబులెన్స్లో వండుకొని తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. దాదాపు మనం చూస్తాం నెల రోజుల నుంచి సామాజిక మాధ్యమాల్లో చాలా మంది హెల్ప్ చేసే ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ముందుకు వచ్చి వారి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఈ రోజు అకాల మరణం వల్ల వారు మనతో లేరు. అయితే మీ నుంచి కానీ మీ టీం నుంచి కానీ గబ్బర్ సింగ్ టీం నుంచి కానీ వీరికి ఎటువంటి విధంగా అండగా ఉండాలని ప్రభుత్వానికి కానీ లేదు ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకి చెప్పాలంటే ఏం చెప్తారు? మేము మ్యాక్సిమం రేవంత్ రెడ్డి అనే దాకా తీసుకెళ్ళాము. అన్నగారు గవర్నమెంట్ నుంచి 2-3 మంత్రులు కూడా వచ్చారు. మా హనుమంత్ అన్న కూడా వచ్చాడు. ఇప్పుడు కూడా మా గబ్బర్ సింగ్ టీం మా వదినకు మా అన్న బిడ్డకు మేము ఎప్పుడు అండగా ఉంటాము. గవర్నమెంట్ నుంచి రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్తాము. ఏదన్నా మీరు ఎందుకంటే రేవంత్ రెడ్డి అన్న మొన్న అవార్డ్ ఫంక్షన్ అని అన్నాడు, మన ఇండస్ట్రీకి నేను అండగా ఉంటాను అన్నాడు. మా వదినకి మీరు ఎలాంటి అయినా సాయం చేయాలి, ఆమెకు ఒక లైఫ్ చేయాలి.
మా వదిన ఇక్కడ పని పోలేని పరిస్థితి. అలానే ప్రతి ఒక్క హీరోల దగ్గరికి వెళ్ళి మా వదినకు మేము న్యాయం చేస్తామని కోరుకుంటున్నాం. ఇంతమంది అంటుంటూ చనిపోయిన వాడు ఇప్పటికి కూడా ఎవరు చాలా తక్కువ మంది వచ్చినారు. మీ టీం వాళ్ళకి వస్తారు కొంతమంది ఇంకా ఎవరు కూడా తెలిసిన కూడా రాకపోవడానికి కారణం ఏంటి? మ్యాక్సిమం ఇప్పుడు బోనాల్ ఫెస్టివల్ ఒకటి మ్యాక్సిమం హీరోలు షెడ్యూల్ ముందే రెడీ ప్లాన్లు ఉంటారు. కొందరు రాలేకపోతారు, కొంతమంది వస్తారు, కొంతమంది మా వద్ద ఫోన్లు కూడా చేస్తారు అని ఎక్కడున్నా కూడా మా అన్నకు 100% బాధనే పడుతున్నారు వాళ్ళు. అన్నకు విషయం కట్టిన అంటే మేము ఒక మ్యాక్సిమం నేను 200 సినిమాలలో అన్నతోనే ఒక 20 నుంచి 30 సినిమాలు చేశాము. మాకు అన్న అంటే ఒక గురువు లాంటి. సో ఈ రోజు వారు మన మధ్యలో చాలా వరకు ఫిలిం నచ్చించి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. కానీ కొన్ని ఫేక్ న్యూస్ వల్ల కూడా ఈరోజు ఆ విధంగా వచ్చేటువంటి డొనేషన్స్ కూడా రాలేదు చూస్తా ఉంది. నిజంగానే అటువంటి సిచ్యువేషన్ అంటే మ్యాక్సిమము మాకు ఫిషింగ్ కట్ అనే మీలో ఛానల్ వాళ్ళు చాలా మంది దాతలు ముందుకు వచ్చారు. ఒక 50 లక్షలది ఫేక్ న్యూస్లోని లాస్ట్ మూమెంట్లో వేయలేరు. ఉన్నది ఒకటే రామ్నగర్ ఇల్లు, అది కూడా 5 లక్షలు గిరిపెట్టేశారు మొన్న రీసెంట్లో. అందుకే లాస్ట్ 50 లక్షల న్యూస్ ఎప్పుడు వచ్చిందో అప్పటి నుంచి ఇక సాయం అనేది ఆయన ప్రభాస్ గారు 50 లక్షలు ఇస్తున్నారని అని చెప్పేసి ఆ విధంగా అందరూ నమ్మేసి ఆయన రీసెంట్లో రాలేదు, ముందుకు రాలేదు. ఎవరు చేసినా కూడా గూగుల్ పే, ఫోన్ పేలో 1 రూపీ, 10 రూపీస్, 50 రూపీస్ అలా ఆ గూగుల్ పే కూడా స్టక్ అయిపోయింది ఆ 1 రూపీ, 10 రూపీస్లలో. అందులో మన ఫిషింగ్ కట్ అనకు అది చిన్న చిన్నగానే వెళ్ళిపోయింది. అది అలా వాస్తవానికి అంటే డబ్బు ఒకటే సమస్య ఏంటంటే అక్కడ దాతలు ముందుకు రాకపోవడం, ట్రాన్స్లేట్ చేయకపోవడం ఒకటి అన్నట్టు. మెయిన్ మా కిడ్నీకి చాలా మంది దాతలు వచ్చిర్రు అని అన్నకు బాడీ సహకరించలేదు. ఒకటి మీద ప్రాబ్లము హాస్పిటల్లో ఉన్నట్ల ఒకటి మీద ఒకటి అయింది. మెయిన్ పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఆయనకు పసకలు వచ్చేసి బ్రెయిన్ కొట్టింది. అది దానివల్ల బయటికి డాక్టర్లు తీసుకురాలేకపోయారు. ఇలా మా ఫిషింగ్ కట్ట నడుచుకుంటూ వస్తారంటే ఆయన అంబులెన్స్లో వండుకొని తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. దాదాపు మనం చూస్తాం నెల రోజుల నుంచి సామాజిక మాధ్యమాల్లో చాలా మంది హెల్ప్ చేసే కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ముందుకు వచ్చి వారికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ రోజు కళ మరణం వల్ల వారు మనతో లేరు. అయితే మీ నుంచి కానీ మీ టీం నుంచి కానీ గబ్బర్ సింగ్ టీం నుంచి కానీ వీరికి ఎటువంటి విధంగా అండగా ఉండాలని ప్రభుత్వానికి కానీ లేదు ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకి చెప్పాలంటే ఏం చెప్తారు? మేము మ్యాక్సిమం రేవంత్ రెడ్డి అనే దాకా తీసుకెళ్ళాము. అన్నగారు గవర్నమెంట్ నుంచి 2-3 మంత్రులు కూడా వచ్చారు. మా హనుమంత్ అన్న కూడా వచ్చాడు. ఇప్పుడు కూడా మా గబ్బర్ సింగ్ టీం మా వదినకు, మా అన్న బిడ్డకు మేము ఎప్పుడు అండగా ఉంటాము. గవర్నమెంట్ నుంచి రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్తాము. ఏదన్నా మీరు ఎందుకంటే రేవంత్ రెడ్డి అన్న మొన్న అవార్డ్ ఫంక్షన్ అని అన్నాడు, మన ఇండస్ట్రీకి నేను అండగా ఉంటాను అన్నాడు. మా వదినకి మీరు ఎలాంటి అయినా సాయం చేయాలి, ఆమెకు లైఫ్ చేయాలి. మా వదిన ఇక్కడ పని పోలేని పరిస్థితి. అలానే ప్రతి ఒక్క హీరోల దగ్గరికి వెళ్ళి మా వదినకు మేము న్యాయం చేస్తామని కోరుకుంటున్నాం. ఇంతమంది అంటుంటూ చనిపోయిన వాడు ఇప్పటికి కూడా ఎవరు చాలా తక్కువ మంది వచ్చినారు. మీ టీం వాళ్ళకి వస్తారు కొంతమంది ఇంకా ఎవరు కూడా తెలిసిన కూడా రాకపోవడానికి కారణం ఏంటి? మ్యాక్సిమం ఇప్పుడు బోనాల్ ఫెస్టివల్ ఒకటి మ్యాక్సిమం హీరోలు షెడ్యూల్ ముందే రెడీ ప్లాన్లు ఉంటారు. కొందరు రాలేకపోతారు, కొంతమంది వస్తారు, కొంతమంది మా వద్ద ఫోన్లు కూడా చేస్తారు అని ఎక్కడున్నా కూడా మా అన్నకు 100% బాధనే పడుతున్నారు వాళ్ళు. అన్నకు విషయం కట్టిన అంటే మేము ఒక మ్యాక్సిమం నేను 200 సినిమాలలో అన్నతోనే ఒక 20 నుంచి 30 సినిమాలు చేశాము. మాకు అన్న అంటే ఒక గురువు లాంటి. సో ఈ రోజు వారు మన మధ్యలో చాలా వరకు ఫిలిం నచ్చించి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. కానీ కొన్ని ఫేక్ న్యూస్ వల్ల కూడా ఈరోజు ఆ విధంగా వచ్చేటువంటి డొనేషన్స్ కూడా రాలేదు చూస్తా ఉంది. నిజంగానే అటువంటి సిచ్యువేషన్ అంటే మ్యాక్సిమము మాకు ఫిషింగ్ కట్ అనే మీలో ఛానల్ వాళ్ళు చాలా మంది దాతలు ముందుకు వచ్చారు. ఒక 50 లక్షలది ఫేక్ న్యూస్లోని లాస్ట్ మూమెంట్లో వేయలేరు. ఉన్నది ఒకటే రామ్నగర్ ఇల్లు, అది కూడా 5 లక్షలు గిరిపెట్టేశారు మొన్న రీసెంట్లో. అందుకే లాస్ట్ 50 లక్షల న్యూస్ ఎప్పుడు వచ్చిందో అప్పటి నుంచి ఇక సాయం అనేది ఆయన ప్రభాస్ గారు 50 లక్షలు ఇస్తున్నారని అని చెప్పేసి ఆ విధంగా అందరూ నమ్మేసి ఆయన రీసెంట్లో రాలేదు, ముందుకు రాలేదు. ఎవరు చేసినా కూడా గూగుల్ పే, ఫోన్ పేలో 1 రూపీ, 10 రూపీస్, 50 రూపీస్ అలా ఆ గూగుల్ పే కూడా స్టక్ అయిపోయింది ఆ 1 రూపీ, 10 రూపీస్లలో. అందులో మన ఫిషింగ్ కట్ అనకు అది చిన్న చిన్నగానే వెళ్ళిపోయింది. అది అలా వాస్తవానికి అంటే డబ్బు ఒకటే సమస్య ఏంటంటే అక్కడ దాతలు ముందుకు రాకపోవడం, ట్రాన్స్లేట్ చేయకపోవడం ఒకటి అన్నట్టు. మెయిన్ మా కిడ్నీకి చాలా మంది దాతలు వచ్చిర్రు అని అన్నకు బాడీ సహకరించలేదు. ఒకటి మీద ప్రాబ్లము హాస్పిటల్లో ఉన్నట్ల ఒకటి మీద ఒకటి అయింది. మెయిన్ పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఆయనకు పసకలు వచ్చేసి బ్రెయిన్ కొట్టింది. అది దానివల్ల బయటికి డాక్టర్లు తీసుకురాలేకపోయారు. ఇలా మా ఫిషింగ్ కట్ట నడుచుకుంటూ వస్తారంటే ఆయన అంబులెన్స్లో వండుకొని తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది.
దాదాపు మనం చూస్తున్నాం నెల రోజుల నుంచి సామాజిక మాధ్యమాల్లో చాలా మంది హెల్ప్ చేసే కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ముందుకు వచ్చి వారికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ రోజు అకాల మరణం వల్ల వారు మనతో లేరు. అయితే మీ నుంచి కానీ మీ టీం నుంచి కానీ గబ్బర్ సింగ్ టీం నుంచి కానీ వీరికి ఎటువంటి విధంగా అండగా ఉండాలని ప్రభుత్వానికి కానీ లేదు ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకి చెప్పాలంటే ఏం చెప్తారు? మేము మ్యాక్సిమం రేవంత్ రెడ్డి అనే దాకా తీసుకెళ్ళాము. అన్నగారు గవర్నమెంట్ నుంచి 2-3 మంత్రులు కూడా వచ్చారు. మా హనుమంత్ అన్న కూడా వచ్చాడు. ఇప్పుడు కూడా మా గబ్బర్ సింగ్ టీం మా వదినేకు మా అన్న బిడ్డకు మేము ఎప్పుడు అండగా ఉంటాము. గవర్నమెంట్ నుంచి రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్తాము. ఏదన్నా మీరు ఎందుకంటే రేవంత్ రెడ్డి అన్న మొన్న అవార్డ్ ఫంక్షన్ అని అన్నాడు, మన ఇండస్ట్రీకి నేను అండగా ఉంటాను అన్నాడు. మా వదినకి మీరు ఎలాంటి అయినా సాయం చేయాలి, ఆమెకు లైఫ్ చేయాలి. మా వదిన ఇక్కడ పని పోలేని పరిస్థితి. అలానే ప్రతి ఒక్క హీరోల దగ్గరికి వెళ్ళి మా వదినకు మేము న్యాయం చేస్తామని కోరుకుంటున్నాం. ఇంతమంది అంటుంటే చనిపోయినప్పుడు ఇప్పటికి కూడా ఎవరు చాలా తక్కువ మంది వచ్చినారు. మీ టీం వాళ్ళకి కొంతమంది ఇంకా ఎవరు కూడా తెలిసిన కూడా రాకపోవడానికి కారణం ఏంటి? మ్యాక్సిమం ఇప్పుడు బోనాల్ ఫెస్టివల్ ఒకటి, మ్యాక్సిమం హీరోలు షెడ్యూల్ ముందే రెడీ ప్లాన్లు ఉంటారు. కొందరు రాలేకపోతారు, కొంతమంది వస్తారు, కొంతమంది మా వద్ద ఫోన్లు కూడా చేస్తారు. అని ఎక్కడున్నా కూడా మా అన్నకు 100% బాధనే పడుతున్నారు వాళ్ళు. అన్నకు విషయం కట్టిన అంటే మేము మ్యాక్సిమం నేను 200 సినిమాలలో అన్నతోనే ఒక 20 నుంచి 30 సినిమాలు చేశాము. మాకు అన్న అంటే ఒక గురువు లాంటాడు. సో ఈ రోజు వారు మన మధ్యలో చాలా వరకు ఫిలిం నచ్చించి వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటారు. కానీ కొన్ని ఫేక్ న్యూస్ వల్ల కూడా ఈరోజు ఆ విధంగా వచ్చేటువంటి డొనేషన్స్ కూడా రాలేదు చూస్తూ ఉన్నాం. నిజంగానే అటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే మ్యాక్సిమము మాకు ఫిషింగ్ కట్ అనే మీలో ఛానల్ వాళ్ళు చాలా మంది దాతలు ముందుకు వచ్చారు. ఒక 50 లక్షలది ఫేక్ న్యూస్లోని లాస్ట్ మూమెంట్లో వేయలేరు. ఉన్నది ఒకటే రామ్నగర్ ఇల్లు, అది కూడా 5 లక్షలు గిరి పెట్టేశారు మొన్న రీసెంట్లో. అందుకే లాస్ట్ 50 లక్షల న్యూస్ ఎప్పుడు వచ్చిందో అప్పటి నుంచి ఇక సాయం అనేది ఆయన ప్రభాస్ గారు 50 లక్షలు ఇస్తున్నారని అని చెప్పేసి ఆ విధంగా అందరూ నమ్మేసి ఆయన రీసెంట్లో ముందుకు రాలేదు. ఎవరు చేసినా కూడా గూగుల్ పే, ఫోన్ పేలో 1 రూపీ, 10 రూపీస్, 50 రూపీస్ అలా ఆ గూగుల్ పే కూడా స్టక్ అయిపోయింది ఆ 1 రూపీ, 10 రూపీస్లలో. అందులో మన ఫిషింగ్ కట్ అన్నకు అది చిన్నగానే వెళ్ళిపోయింది. అది అలా వాస్తవానికి అంటే డబ్బు ఒకటే సమస్య ఏంటంటే అక్కడ దాతలు ముందుకు రాకపోవడం, ట్రాన్స్లేట్ చేయకపోవడం ఒకటి అన్నట్టు. మెయిన్ మా కిడ్నీకి చాలా మంది దాతలు వచ్చిర్రు అని అన్నకు బాడీ సహకరించలేదు. ఒకటి మీద ప్రాబ్లము హాస్పిటల్లో ఉన్నట్ల ఒకటి మీద ఒకటి అయింది. మెయిన్ పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఆయనకు పసకలు వచ్చేసి బ్రెయిన్ కొట్టింది. అది దానివల్ల బయటికి డాక్టర్లు తీసుకురాలేకపోయారు. ఇలా మా ఫిషింగ్ కట్ట నడుచుకుంటూ వస్తారంటే ఆయన అంబులెన్స్లో వండుకొని తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. దాదాపు మనం చూస్తున్నాం నెల రోజుల నుంచి సామాజిక మాధ్యమాల్లో చాలా మంది హెల్ప్ చేసే కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ముందుకు వచ్చి వారికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ రోజు అకాల మరణం వల్ల వారు మనతో లేరు. అయితే మీ నుంచి కానీ మీ టీం నుంచి కానీ గబ్బర్ సింగ్ టీం నుంచి కానీ వీరికి ఎటువంటి విధంగా అండగా ఉండాలని ప్రభుత్వానికి కానీ లేదు ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకి చెప్పాలంటే ఏం చెప్తారు? మేము మ్యాక్సిమం రేవంత్ రెడ్డి అనే దాకా తీసుకెళ్ళాము. అన్నగారు గవర్నమెంట్ నుంచి 2-3 మంత్రులు కూడా వచ్చారు. మా హనుమంత్ అన్న కూడా వచ్చాడు. ఇప్పుడు కూడా మా గబ్బర్ సింగ్ టీం మా వదినేకు మా అన్న బిడ్డకు మేము ఎప్పుడు అండగా ఉంటాము. గవర్నమెంట్ నుంచి రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్తాము. ఏదన్నా మీరు ఎందుకంటే రేవంత్ రెడ్డి అన్న మొన్న అవార్డ్ ఫంక్షన్ అని అన్నాడు, మన ఇండస్ట్రీకి నేను అండగా ఉంటాను అన్నాడు. మా వదినకి మీరు ఎలాంటి అయినా సాయం చేయాలి, ఆమెకు లైఫ్ చేయాలి. మా వదిన ఇక్కడ పని పోలేని పరిస్థితి. అలానే ప్రతి ఒక్క హీరోల దగ్గరికి వెళ్ళి మా వదినకు మేము న్యాయం చేస్తామని కోరుకుంటున్నాం. ఇంతమంది అంటుంటే చనిపోయినప్పుడు ఇప్పటికి కూడా ఎవరు చాలా తక్కువ మంది వచ్చినారు. మీ టీం వాళ్ళకి కొంతమంది ఇంకా ఎవరు కూడా తెలిసిన కూడా రాకపోవడానికి కారణం ఏంటి? మ్యాక్సిమం ఇప్పుడు బోనాల్ ఫెస్టివల్ ఒకటి, మ్యాక్సిమం హీరోలు షెడ్యూల్ ముందే రెడీ ప్లాన్లు ఉంటారు. కొందరు రాలేకపోతారు, కొంతమంది వస్తారు, కొంతమంది మా వద్ద ఫోన్లు కూడా చేస్తారు. అని ఎక్కడున్నా కూడా మా అన్నకు 100% బాధనే పడుతున్నారు వాళ్ళు. అన్నకు విషయం కట్టిన అంటే మేము మ్యాక్సిమం నేను 200 సినిమాలలో అన్నతోనే ఒక 20 నుంచి 30 సినిమాలు చేశాము. మాకు అన్న అంటే ఒక గురువు లాంటాడు. సో ఈ రోజు వారు మన మధ్యలో చాలా వరకు ఫిలిం నచ్చించి వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటారు. కానీ కొన్ని ఫేక్ న్యూస్ వల్ల కూడా ఈరోజు ఆ విధంగా వచ్చేటువంటి డొనేషన్స్ కూడా రాలేదు చూస్తూ ఉన్నాం. నిజంగానే అటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే మ్యాక్సిమము మాకు ఫిషింగ్ కట్ అనే మీలో ఛానల్ వాళ్ళు చాలా మంది దాతలు ముందుకు వచ్చారు. ఒక 50 లక్షలది ఫేక్ న్యూస్లోని లాస్ట్ మూమెంట్లో వేయలేరు. ఉన్నది ఒకటే రామ్నగర్ ఇల్లు, అది కూడా 5 లక్షలు గిరి పెట్టేశారు మొన్న రీసెంట్లో. అందుకే లాస్ట్ 50 లక్షల న్యూస్ ఎప్పుడు వచ్చిందో అప్పటి నుంచి ఇక సాయం అనేది ఆయన ప్రభాస్ గారు 50 లక్షలు ఇస్తున్నారని అని చెప్పేసి ఆ విధంగా అందరూ నమ్మేసి ఆయన రీసెంట్లో ముందుకు రాలేదు. ఎవరు చేసినా కూడా గూగుల్ పే, ఫోన్ పేలో 1 రూపీ, 10 రూపీస్, 50 రూపీస్ అలా ఆ గూగుల్ పే కూడా స్టక్ అయిపోయింది ఆ 1 రూపీ, 10 రూపీస్లలో. అందులో మన ఫిషింగ్ కట్ అన్నకు అది చిన్నగానే వెళ్ళిపోయింది. అది
అలా వాస్తవానికి అంటే డబ్బు ఒకటే సమస్య ఏంటంటే అక్కడ దాతలు ముందుకు రాకపోవడం ట్రాన్స్లేట్ చేయకపోవడం అదొకటి ఇబ్బంది అన్నట్టు ఏం చెప్తారు? మెయిన్ మా కిడ్నీకి చాలా మంది దాతలు వచ్చిర్రు అని ఆ అన్నకు బాడీ సహకరించలేదు. ఒకటి మీద ప్రాబ్లం హాస్పిటల్లో ఉన్నట్ల ఒకటి అయింది. మెయిన్ పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఆయనకు పసకలు వచ్చేసి బ్రెయిన్ కొట్టింది అది. దానివల్ల బయటికి డాక్టర్లు తీసుకురాలేకపోయారు. ఇలా మా ఫిష్ వెంకటాన్ని నడుచుకుంటూ వస్తారంటే ఆయన అంబులెన్స్లో వండుకొని తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. దాదాపు మనం చూస్తాం నెల రోజుల నుంచి సామాజిక మాధ్యమాల్లో చాలా మంది హెల్ప్ చేసే కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ముందుకు వచ్చి వారి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ రోజు అకాల మరణం వల్ల వారు మనతో లేరు. అయితే మీ నుంచి కానీ మీ టీం నుంచి కానీ గబ్బర్ సింగ్ టీం నుంచి కానీ వీరికి ఎటువంటి విధంగా అండగా ఉండాలని ప్రభుత్వానికి కానీ లేదు ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకి చెప్పాలంటే ఏం చెప్తారు? మేము మ్యాక్సిమం రేవంత్ రెడ్డి అన్ని దాకా తీసుకెళ్ళాము. అన్నగారు గవర్నమెంట్ నుంచి 2-3 మంత్రులు కూడా వచ్చారు. మా హనుమంత్ అన్న కూడా వచ్చాడు. ఇప్పుడు కూడా మా గబ్బర్ సింగ్ టీం మా వదినేకు మా అన్న బిడ్డకు మేము ఎప్పుడు అండగా ఉంటాము. గవర్నమెంట్ నుంచి రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్తాము. ఏదన్నా మీరు ఎందుకంటే రేవంత్ రెడ్డి అన్న మొన్న అవార్డ్ ఫంక్షన్ అని అన్నాడు, మన ఇండస్ట్రీకి నేను అండగా ఉంటాను అన్నాడు. మా వదినకి మీరు ఎలాంటి అయినా సాయం చేయాలి, ఆమెకు లైఫ్ చేయాలి. మా వదిన ఇక్కడ పని పోలేని పరిస్థితి. అలానే ప్రతి ఒక్క హీరోల దగ్గరికి వెళ్ళి మా వదినకు మేము న్యాయం చేస్తామని కోరుకుంటున్నాం. ఇంతమంది అంటుంటూ చనిపోయిన వాడు ఇప్పటికి కూడా ఎవరు చాలా తక్కువ మంది వచ్చినారు. మీ టీం వాళ్ళకి వస్తున్నారు కొంతమంది ఇంకా ఎవరు కూడా తెలిసిన కూడా రాకపోవడానికి కారణం ఏంటి? మ్యాక్సిమం ఇప్పుడు బోనాల్ ఫెస్టివల్ ఒకటి, మ్యాక్సిమం హీరోలు షెడ్యూల్ ముందే రెడీ ప్లాన్లు ఉంటారు. కొందరు రాలేకపోతారు, కొంతమంది వస్తారు, కొంతమంది మా వద్ద ఫోన్లు కూడా చేస్తారు. అని ఎక్కడున్నా కూడా మా అన్నకు 100% బాధనే పడుతున్నారు వాళ్ళు.